ఏఐఎస్ఎఫ్కి ఏఐఎస్ఎఫ్ సెక్రటరీ పుట్ట లక్ష్మణ్ గారిని సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. పత్రికా సమావేశానికి హాజరైన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం తెలియజేస్తూ, నీట్ సమస్య పరిష్కారానికి విద్యార్థి యువజన సంఘ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమానికి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా దేశంలో కష్టపడి చదువుతున్న విద్యార్థికి, ప్రతి నిరుద్యోగ యువతకు వారికి సరైన ఫలితాలు దక్కకుండా అడ్డుపడుతున్నటువంటి కార్పొరేట్ శక్తులు, లీకేజ్ మాఫియా ఈరోజు పేపర్లు కట్టుదిట్టమైనటువంటి భద్రత వలయంలో పేపర్లు తయారు చేసే పక్షంలో అటువంటి పరీక్ష పేపర్లు ఈరోజు లీకేజ్ మాఫియా చేతులకు వెళ్తా ఉన్నాయి. ఈరోజు కార్పొరేట్ శక్తుల సొమ్ము కోసం ఆశపడి ఈరోజు యంత్రాంగం విద్యార్థి జీవితాలతో చెలగాటమారుతా ఉన్నది. మీరు నాడు మధ్యప్రదేశంలో వ్యాపం కుంభకు సంబంధించినటువంటి ఆ రాష్ట్రంలో కూడా వైద్య విద్యలో ప్రవేశాల కోసం బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి ఆనాటి విద్యాశాఖ మంత్రి లక్ష్మీకాంత్ శర్మ నేతృత్వంలో దాదాపు వ్యాపం కుంభకోణం జరిగింది. ఆ కుంభకోణంలో మనస్తాపం చెంది 100 మంది విద్యార్థుల పైగా మనస్తాపం కూడా చనిపోవడం జరిగింది. అంటే ఆనాడు మధ్యప్రదేశ్ అయినటువంటి వ్యాపం కుంభకంలో బీజేపీ పాత్ర ఉన్నది. నేడు దేశంలో నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ లో బీజేపీ పాత్ర స్పష్టంగా అర్థమవుతున్నది. అంటే ఈరోజు దేశంలో దాదాపు 13 సార్లు పేపర్ లీకేజ్ జరిగింది. ఈ 13 సార్లు పేపర్ లీకేజ్ లో అత్యధికంగా బీజేపీ పాలిత ప్రాంతంలో పేపర్ లీకేజ్ జరుగుతాయి. దీన్ని బట్టి ఒకసారి మనం అర్థం చేసుకోవాలి దేశంలో బీజేపీ ప్రభుత్వం గురించి. దాంతో పాటు ఈరోజు ఈ యొక్క ఫలితాలకు సంబంధించినటువంటి జూన్ 14 ఫలితాలు మీరు వెలువడాలి కానీ ఈరోజు ఏదైతే సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాల రోజున ఈరోజు ఈ యొక్క ఫలితాలు విడుదల ఆంతర్యం ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క నీట్ పరీక్షలో ఎటువంటి అవకతవకలు జరిగిపోయి ఉంటే మీరు యథావిధిగా జూన్ 14 ఎందుకు ఫలితాలు విడుదల చేయాలని చెప్పేసి విద్యార్థి యువజన సంఘాలు మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ వెంటనే తొలగించి అతని పైన క్రిమినల్ చర్యలకు ఆదేశించి ఆ ఒక వ్యవస్థను రద్దు చేసి పారదర్శక విషయాలు జరపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ అవకతవకలు జరుగుతున్నటువంటి దాదాపు 24 లక్షల మంది విద్యార్థి జీవితంతో చెలగాటమాడినటువంటి ఎన్టీ వ్యవస్థను రద్దు చేసి ఈ యొక్క సుప్రీంకోర్టు సిట్టింగ్ చేసే విచారణ జరిపించినట్లయితేనే అన్ని విషయాలు బయటకు వస్తాయి స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఇప్పటికే ఈ యొక్క పేపర్ లీకేజ్ సంబంధించి బీహార్ లో 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 9 మందిని విచారిస్తున్నారు. ఆ 9 మందిలో కూడా 7 బీహార్ సంబంధించిన వాళ్ళు, ఒకరు ఉత్తరప్రదేశ్, ఇంకొకరు మహారాష్ట్ర సంబంధించిన వ్యక్తులు. అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్ సంబంధించిన పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి ఘటన జరిగిందో ఈ రోజు ప్రవీణ్ రెడ్డి అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి ఏదైతే తన స్నేహితురాలకి రేణుకకి పేపర్లు అమ్ముకున్న తరంలో ఆ రేణుక ఒక భర్త డాక్య నాయకు ఇతరులకు ఏ రకంగా అమ్ముకున్నారో సేమ్ అదే తరహలో నీటికి సంబంధించినటువంటి పరీక్ష పేపర్లు ఈరోజు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి పేపర్ లీకేజ్ అమ్మేటువంటి ఆనవాళ్ళు కనపడుతున్నాయి. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే పేపర్ లీకేజ్ పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ చేసే విచారణ జరిపించాల్సిన బాధ్యత ఉన్నది. దాంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఈ యొక్క నీట్ పరీక్ష వల్ల రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుంది కాబట్టి మీరు మా రాష్ట్రాల పరిధిలో నీట్ పరీక్ష నిర్వహించుకుంటామని చెప్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం మొండిగా మీరు చెప్పిన మాటలు వినకుండా ఈ రోజు నిర్లక్ష్యంగా వివరించి దాదాపు 24 లక్షల మంది విద్యార్థి జీవితాలతో చెలగవడం అడిగినంటే అది కేంద్ర ప్రభుత్వం చెప్పేసి తెలియజేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు దాని తర్వాత సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ కూడా ఇంతకు స్పందించలేదు. ఖచ్చితంగా దీంట్లో బీజేపీ పెద్దల పాత్ర ఉన్నది, బీజేపీ నాయకుల పాత్ర ఉన్నది స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతవరకు బీజేపీ నాయకులు స్పందించలేదు. దాంతో పాటు ఎన్డీఏలో భాగస్వామ్య నాయకులు స్పందించలేదు. ఈ యొక్క విషయంపై వెంటనే మన ఎన్డీఏలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు స్పందించాల్సిన అవసరం ఉన్నది. దాంతో పాటు పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు మన రేవంత్ రెడ్డి గారు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ తెలంగాణ దక్షిణాది రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు అధికంగా నష్టపోతున్నారు కాబట్టి వారికి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ బీజేపీ చేసినటువంటి ప్రజా వ్యతిరేక విద్యార్థి వ్యతిరేక విధానాలపైన ఖచ్చితంగా పోరాటాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పేపర్ లీకేజ్ జరగకుండా ఖచ్చితంగా కట్టుదిట్టమైనటువంటి ఒక చర్యలు చేపడితేనే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునాదిగా ఉంటాయి. కాబట్టి ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సుప్రీంకోర్టు సిట్టింగ్ చేసే విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన వారికి అధ్యక్షుడు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.